ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. మన జీవితంలో భయం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆరోగ్యం గురించి భయం, ఉద్యోగం గురించి భయం, కుటుంబం గురించి భయం, భవిష్యత్తు గురించి భయం, శత్రువుల గురించి భయం. కొన్నిసార్లు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనతో ఎవరు లేరని అనిపిస్తుంది. అప్పుడు మన హృదయం కృంగిపోతుంది. కానీ ఈరోజు వాక్యం మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము 118వ కీర్తన 6వ వచనము. 118వ కీర్తన 6వ వచన వాక్యం ఇలా ఉంది: యెహోవా నా పక్షంనున్నాడు, నేను భయపడను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 118వ కీర్తన ఒక విజయ గీతం. ఇది దేవుడు తన ప్రజలను శత్రువుల చేతులను రక్షించిన తర్వాత పాడిన స్తుతి గీతం. ఈ కీర్తన రచయిత ఎవరో ఖచ్చితంగా తెలియదు. చాలా మంది ఇది దావీదు లేదా దేవాలయ ఆరాధన కోసం రాసిన స్తుతి గీతం అనుకుంటారు. ఈ కీర్తన రచయిత తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్టు చెప్తున్నాడు. అతను ఇలా చెప్తున్నాడు: అన్యజనులు అందరూ నన్ను చుట్టుకొనిరి, తేనె తీగల వలె నన్ను చుట్టుకొనిరి, నేను పడిపోనట్లు వారు నన్ను బలముగా తోసిరి అని. అంటే శత్రులు అతనిని నాశనం చేయాలని చూశారు. అతని పరిస్థితి చాలా కఠినంగా ఉంది. కానీ అతను పరిస్థితులను చూడలేదు, దేవుని వైపు చూశాడు. అందుకే ధైర్యంగా ఇలా ప్రకటించాడు: యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను అని. యెహోవా నా పక్షం ఉన్నాడు ఏంటి అంటే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టట్లేదు, దేవుడు నా కోసం పోరాడతాడు, దేవుడే నా రక్షకుడు, దేవుడే నా సహాయకుడని. అందుకే రచయిత ఎలా చెప్తున్నాడు: మనుషులు నన్ను భయపెట్టొచ్చు, కానీ దేవుడు నాతో ఉన్నప్పుడు నేను భయపడను అని. ఈ వాక్యానికి గొప్ప ఉదాహరణ హిజ్కియా రాజు. హిజ్కియా యూదా రాజ్యానికి రాజు. అతను దేవునికి భయపడే రాజు. విగ్రహ ఆరాధనను తొలగించాడు, ప్రజలను దేవుని వైపుకు నడిపించాడు. కానీ ఒకరోజు ఒక పెద్ద సమస్య వచ్చింది. అజరేయుల రాజైన సెనాషెరిబు యూదా దేశంపై దండెత్తి వచ్చాడు. అజరేయుల సైన్యం ఆ కాలంలో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యం. వారు అనేక దేశాలను జయించారు, అనేక రాజులను ఓడించాడు. ఇప్పుడు యెరూషలేమును కూడా జయించాలని నిర్ణయించుకున్నాడు. సెనాషెరిబ్ తన అధికారులను పంపి ప్రజలను భయపెట్టారు. వారు ఇలా అన్నాడు: హిజ్కియాను నమ్మొద్దు, మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడు అని. మేము జయించిన ఇతర దేశపు దేవుళ్ళు కూడా వారిని రక్షించలేకపోయారు అని చెప్పారు. అప్పుడు ప్రజలు భయపడ్డారు. హిజ్కియా యుద్ధ వ్యూహాల కంటే ముందుగా ప్రార్థన చేశాడు. అతను దేవాలయానికి వెళ్లాడు. సెనాషెరిబ్ పంపిన బెదిరింపు లేఖను దేవుని సన్నిధిలో పెట్టాడు. తర్వాత ఇలా ప్రార్థించాడు: ప్రభువా, నీవే నిజమైన దేవుడవు, మమ్మల్ని రక్షించుము, అప్పుడు జనులందరూ నీవే దేవుడని తెలుసుకుంటారు అని. అప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇలా చెప్పాడు: భయపడొద్దు, ఈ రాజు ఈ నగరంలో ప్రవేశించాడు, నేను మిమ్మల్ని కాపాడుతాను అని. హిజ్కియా దేవుని మాటను నమ్మాడు. ఆ రాత్రి దేవుడు తన దూతను పంపాడు. ఒకే రాత్రిలో 1,85,000 మంది అసూరీయుల సైనికులు మరణించారు. మరుసటి రోజు సైన్యం నశించిపోయింది. సెనాషెరిబ్ అవమానంతో తన దేశానికి తిరిగి వెళ్లిపోయాడు. యెరూషలేము రక్షింపబడింది. హిజ్కియా నేర్చుకున్న పాఠం ఏంటి అంటే, హిజ్కియా గ్రహించాడు: సైన్యం కంటే దేవుడు గొప్పవాడు, శత్రువుల కంటే దేవుడు బలవంతుడు, భయం కంటే విశ్వాసం గొప్పది అని. అందుకే ఈ వాక్యం నిజమైనది: యెహోవా నా పక్షంనున్నాడు, నేను భయపడనని. ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, మొదటిగా దేవుని పిల్లలకు కూడా భయాలు వస్తాయి. హిజ్కియాకి వచ్చాయి, కానీ అతను భయానికి లొంగలేదు. రెండోదిగా, సమస్యల కంటే దేవుడు గొప్పవాడు. మనకు అసాధ్యంగా కనిపించేది దేవునికి అసాధ్యం కాదు. మూడోదిగా, ప్రార్థన భయాన్ని జయిస్తుంది. హిజ్కియా భయపడినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. నాలుగోదిగా, దేవుడు తన ప్రజలను విడిచిపెట్టాడు. సరైన సమయంలో అద్భుతంగా సహాయం చేస్తాడు. ఏ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా చేసుకోవాలంటే, భయం వచ్చినప్పుడు ప్రార్థించాలి, దేవుని వాగ్దానాలను గుర్తు చేసుకోవాలి, పరిస్థితులను కాక దేవుని శక్తిని చూడాలి, దేవునిపై సంపూర్ణ విశ్వాసం పెట్టాలి, మనుషుల మాటల కంటే దేవుని మాటను నమ్మాలి, కష్టాల్లో కూడా ధైర్యంగా ఉండాలి, దేవుడు నా పక్షాన ఉన్నాడనే నమ్మకంతో జీవించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మీరు ఏదైనా భయంతో పోరాడుతున్నారా? కుటుంబ సమస్య, అప్పుల భారం, ఆరోగ్య సమస్య, భవిష్యత్తు గురించి ఆందోళన? అయితే ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు: భయపడొద్దు, నేను నీ పక్షాన ఉన్నాను అని. దేవుడు మీతో ఉంటే పరిస్థితులు మిమ్మల్ని జయించలేవు, శత్రువులు మిమ్మల్ని ఓడించలేరు. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడు మీ పక్షాన ఉన్నాడు కాబట్టి. సమస్య ఎంత పెద్దదైనా పర్వాలేదు, దేవుడు నా పక్షాన ఉన్నాడంటే చాలు. దేవుని సన్నిధిలో భయం కరిగిపోతుంది, విశ్వాసం విజయాన్ని సాధిస్తుంది. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా జీవితాలలో నా ప్రతి భయాన్ని తొలగించుము. నీవు నా పక్షాన ఉన్నావనే విశ్వాసాన్ని మాలో బలపరచండి తండ్రి. హిజ్కియాను కాపాడినట్లే మమ్మల్ని కూడా కాపాడండి తండ్రి. కష్టాల్లో, శోధనలో, సమస్యల్లో నేను నమ్మే హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. భయానికి బదులుగా ధైర్యాన్ని, నిరాశకు బదులుగా ఆశను, బలహీనతలకు బదులుగా నీ శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.